ముద్రగడ మృతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ మరణ వార్త విచారం కలిగించింది అంటూ ముద్రగడ మృతికి మాజీ సీఎం జగన్ కూడా సంతాపాన్ని తెలిపారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేశారు జగన్. ముద్రగడ మరణం తీవ్రంగా కలిచివేసిందంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయం అంటూ జగన్ కొనియాడారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు, అలాగే సమాజంలో ఎంతోమంది సామాజికవేత్తలు కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ యొక్క నమస్సుమాంజులు తెలియజేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముద్రగడ. కిడ్నీ సంబంధమైన సమస్యలతో బాధపడుతుండగా గత నెల రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ముద్రగడ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏపీలో కాపు వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు ముద్రగడ. 1953 జనవరి 22న జన్మించారు ముద్రగడ పద్మనాభం. ఆయన సొంతూరు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి. 1978లో జనతా పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1983, 85, 89లో ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2024లో వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం. ఈ నేపథ్యంలో అనేక మంది రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా తమ సంతాపాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే చంద్రబాబు, అలాగే ఇటు జనసేన పార్టీ నుంచి వైఎస్ జగన్ కూడా మరోవైపు వైసీపీ నుంచి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ యొక్క సంతాపాన్ని తెలియజేశారు. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, ఇప్పటికే రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ముద్రగడకి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయా? ఏం కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఆయన అభిమానుల కోసం, ఆయన ఫాలోవర్స్ కోసం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు స్థలం? అంటే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికైనా ఇతర కార్యక్రమాల కోసమైనా డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? ముందు ముద్రగడ పద్మనాభం సంబంధించిన ఇక్కడ ఏదైతే కొల్లంపూడిలో తన నివాసం వద్ద అయితే మొత్తం ఇప్పటికే భారీగా అభిమానులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం అందరూ కూడా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపు ఉదయం 6 గంటలకల్లా, అంటే రాత్రి 1 గంట ప్రాంతానికి ఆయన భౌతిక కాయం హైదరాబాద్ లో బయలుదేరనుంది. అక్కడ నుంచి అంబులెన్స్ లో, అలాగే ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎవరైతే గిరి ఉన్నారో, గిరితో పాటు కొంతమంది ఆయనతో కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. నేపథ్యంలో ఇప్పటికే ఆయన మృతి పట్ల గిరికి అయితే అనేక మంది స్వయంగా ఫోన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది మీడియా ముఖంగా కూడా ఆయన మృతికైతే సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన పడుతుంది. ఇప్పటికే ముద్రగడ మృతిపై అయితే సీఎం చంద్రబాబు అయితే ఒక పక్కన స్పందించారు. ఆయన మృతికైతే సంతాపం తెలియజేశారు. మరో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆయన ముంబైలో ఉన్నారు. ముంబైలో ఆయన చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల అయితే సంతాపం తెలియజేశారు. అలాగే మరో పక్కన చంద్రబాబు అయితే సీఎం చంద్రబాబు ముద్రగడ మరణ వార్త విచారకరం అంటూ కూడా ఆయన మరో పక్కన స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ముద్రగడ మృతికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన సంతాపం తెలియజేయడం కాకుండా ముద్రగడ కుమారుడు గిరిబాబుకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఫోన్ చేసి ఆయన అయితే పరామర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముద్రగడ మరణం ఆయన మాట్లాడుతూ తీవ్రంగా కలిసివేసిందంటూ కూడా, అలాగే ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయం అంటూ, అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత చాలా బాధాకరం అంటూ కూడా జగన్ స్పందించి గిరిబాబు ఎవరైతే ఉన్నారో తన కుమారుడు గిరిబాబుకి స్వయంగా ఫోన్ చేసి అయితే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ వద్దకైతే ఆ కుటుంబ సభ్యులు ఈరోజు మధ్యాహ్నమే పరిస్థితి విషయంగా చెప్పిన నేపథ్యంలో కొంతమంది అక్కడికైతే బయలుదేరారు. తమ భార్య కూడా, ముద్రగడ భార్య ఇక్కడ కిర్లంపూడిలోనే ఉన్నారు. అంటే ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నమే ఆమె కూడా బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో ఆవిడైతే అక్కడికి చేరుకుంటారు. ఆవిడ చేరుకున్న తర్వాత
కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా సంతకాలు కొన్ని ప్రాసెస్ ఉంటుంది. అక్కడ సంబంధించిన భౌతికాయం ఇచ్చే ముందు హాస్పిటల్లో కొన్ని ప్రాసెస్ పూర్తి చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత 1 గంట 12, 1 గంట మధ్యలో అయితే భౌతికాయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కెల్లంపూడిలో అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకల్లా చేరుకొని ఉంటుందని కూడా అక్కడికైతే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించిన అన్ని ఏర్పాట్లు కెల్లంపూడిలోనే ఆయనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా తెలిసిందే ఆయన ఈ గత కొన్నాళ్ళ నుంచి కూడా కిడ్నీ సంబంధించిన సమస్యతో బాధపడుతున్న విషయం గత నెల రోజులుగా డైరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన సంబంధించిన కుటుంబీకులు కూడా కలవరపాటు గురి అవ్వారు. ఆయన లేదు ఆయన బాగానే రికవరీ అవుతున్నారని కూడా గిరీష్ ఇటీవల కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సడన్ గా ఈ రోజు ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సాయంత్రం 5:30 ఆయన తుదిశ్వాస అయితే విడిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ముద్రగడ సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కెల్లంపూడికి ఏదైతే ప్రస్తుతం కాకినాడ జిల్లా అక్కడే అంత్యక్రియలు చేసేందుకు ఆ కెల్లంపూడిలోనే తన నివాసం అక్కడ ఇంటి పక్కన సమీపంలోనే ఉన్నటువంటి ప్రాంగణం ఉంది. అక్కడే అంత్యక్రియలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సీఎం అంటే సీఎం కూడా ఇప్పటికే అది అధికారికంగా మరి లాంఛనాల మధ్య ఏమన్నా చేస్తారా లేదంటే దానిపై ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అంత్యక్రియలు మరి ఏ విధంగా నిర్వహిస్తారనేది. మరో పక్కన మాజీ సీఎం అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రేపు కెల్లంపూడి కూడా వస్తున్నట్టుగా మనకు వచ్చినట్టు సమాచారం. మరి ఆయన ఏ విధంగా వస్తారు? రేపు భీమవరంలో ఆయన టూర్ ఉంది. ఆ భీమవరంలో ఆ టూర్ చూసుకుని ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇక్కడ భారీ ఎత్తున ఇప్పటికే ముద్రగడ నివాసానికైతే వైసీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తోట నరసింహ కూడా మాజీ ఎంపీ తోట నరసింహ కూడా అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా పెద్దాపురం డిఎస్పీ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇప్పటికే బాలగంగాధర్ తిలక్ డిఎస్పీ కూడా అక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ మంచి పలుకుబడి ఉండి ఈ విధంగా ఒక కాపు ఉద్యమ నేతగా పేరుగాంచి ఆయన మృతి పట్ల అయితే అనేక మంది కాపు నేతలు ఇప్పటికే సంతాపం తెలియజేస్తూ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా ఆయన రాజకీయంగా చూసుకుంటే 1953లోనే జనవరి 22న అయితే ఆయన ముద్రగడ పద్మనాభం అయితే ఆయన అయితే జన్మించారు. ఆయన సొంతూరు అందరు కూడా తెలిసిందే కెల్లంపూడు, కాపు ఉద్యమ నేత అందరూ కూడా తెలుస్తారు. ఆయన 1983, 85, 89లో పత్తిపాడు నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా అయితే ఆయన గెలుపొందిన పరిస్థితి ఉంది. అందులో 1978లో జనతా పార్టీ నుంచి అయితే రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. 1999లో కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా అప్పట్లో విజయం సాధించారు. అలాగే ఎన్టీఆర్ కాంగ్రెస్ కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. అంతేకాకుండా 2024లో వైసీపీలో చేరి ముద్రగడ పద్మనాభం అయితే వైసీపీ పార్టీలో ఉండగా అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు కన్ను మూసినటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున రేపు కెల్లంపూడు తరలి రానున్నారు. కెల్లంపూడిలో మరో పక్కన భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నందుకు చూడాలి. మరి ఈ రోజు 1 గంట ఆ ప్రాంతానికి భౌతిక హైదరాబాద్ బయలుదేరి ఉదయం 6 గంటలకల్లా ఇక్కడికైతే చేరుకుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి రేపు అంత్యక్రియలు మరి రేపు సాయంత్రం అవుతాయా లేదంటే వెల్లుండు ప్రభుత్వ లాంఛనాలుగా ఏమన్నా చేస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత అయితే రావాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ఆయన స్వగృహం వద్ద అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రేపు అభిమానులు అయితే భారీ ఎత్తున అయితే కెల్లంపూడి తరలి వెళ్లేందుకైతే ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. నందు ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. కెల్లంపూడిలో రేపు ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా తరలి రాబోతున్నారంటూ సమాచారం. జగన్ కూడా రేపు అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రముఖులందరూ కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు మీకు హాస్పిటల్లో ప్రజెంట్ ముద్రగడ ఎక్కడైతే తుదిశ్వాస విడిచారో అక్కడి సిచ్యువేషన్ని మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. వారి క్లోజ్ సర్కిల్స్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా శోక సంద్రంలో మునిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు ఫర్దర్గా ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది.
సో ముద్రగడకి ఇప్పటికీ అనేక మంది సంతాపం తెలియజేస్తున్న నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాలని ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఇన్నేళ్ళ ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అండ్ మోహన్ బాబు ఇప్పటికే ట్వీట్ కూడా చేశారు, ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని నాకు ఎంతో మనోవేదన కలిగింది, మా మధ్య ఉన్న ఆప్యాయత ఆ అనుబంధం అందరికీ తెలిసిందే, ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. అలాగే ఆయన కుటుంబ సభ్యులు అక్కడ మీకు కనిపిస్తున్నారు, వారందరూ కూడా ఇప్పటికే శోకసంద్రంలో మునిగి ఉండడం మీకు కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయవచ్చు. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university.